లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము 130వ దావీదు కీర్తన 6వ వచనంలో వ్రాయబడినట్టుగా, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నేను నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. ఎంత చక్కటి వాగ్దానం దావీదు మాట్లాడుతున్నాడు కదా. తెల్లవారు ఎప్పుడు అవుతుందా అని కావలి కాసేవారు ఒక వాచ్మెన్ ఉన్నాడు అనుకోండి. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోవచ్చా, లేదా ఏదైనా కాపలా దారిగా మనం పెట్టుకుంటే ఆ రోజంతా రాత్రి కాపలా కాయమని అంటే ఎప్పుడు తెల్లవారుతుందా, నా ఈ పని ముగిస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు కదా. అలాగే దేవుని కొరకు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు నా ఆశ తీరుతుందా, ఎప్పుడు దేవుని చూస్తానా నేను అని ఆయన ప్రభువు కొరకు కనిపెట్టుకుని ఉంటాడంట. ఎప్పుడు ప్రార్థించుకోవాలా, ఎప్పుడు ఆయనతో గడపాలా అని దావీదు ఎప్పుడు నిత్యం ఆశపడుతూ ఉంటాడంట. ఆయన అంటున్నాడు, కావలి వారు కనిపెట్టుట కంటే ఎక్కువగా నేను ఆశపడుతున్నాను, అంతకంటే ఎక్కువగా నేను ఆశపడుతున్నాను నా ప్రభువు కొరకు అంటున్నాడు. నిజంగా మనం ఈ రీతిగా ఉన్నామా? ఈరోజు ఎప్పుడు ప్రార్థించుకోవాలి, ఎప్పుడు వాక్యం చదవాలి, ఎప్పుడు దేవుని దగ్గర ఆయన సమయం కోసం ఎదురు చూడాలి, ఆయనతో మనము ముచ్చటించాలి, సంభాషించాలి అని ఆశపడుతున్నావా? నిజంగా దేవుడు అటువంటి వారి కొరకు ఈ రోజుల్లో వెతుకుతున్నాడంట. కానీ మనం మాత్రం అది కావాలి, ఇది కావాలి అని ఎన్నో పెద్ద లిస్ట్ అన్న దేవుడికి ఇస్తుంటాం. కానీ నిజముగా ఆయనతో సమయాన్ని గడుపుదామా, నిజముగా ఆయనని ప్రేమించే రీతిగా ఆయన కొరకు ఏదైనా చేద్దామా, ఆయన కొరకు కొంత మనం ప్రయాస పడదామా, భారం మోద్దామా అని ఆశ చాలా తక్కువ మందికే ఉంటుందంట. నిజమే, దేవుడు అంటాడు, నా భారంలో పాలు పంచుకోండి, నా వేదనలో, నా దుఃఖంలో మీరు పాలు పంచుకోండి అంటూ ఉంటాడనమాట. ఆయన భారం ఏంటి అంటే నశించిపోతున్న జనులను ఆయన బయటకు తీసుకురావడం అన్నదనమాట. ఆయన పాతాళంకి వెళ్ళిపోతున్న వారిని మీరు తప్పించి పక్కకు తీసుకొని రావడం అన్నది ఆయన భారం. నిజమైన దుఃఖం అది, ఆయన వేదనది. ఆ వేదన నిజంగా నువ్వు భరిస్తున్నావా? ఆ వేదనలో కొంత పాలు పంచుకుంటున్నావా? పంచుకోగలిగితే నిజంగా దేవుడు అంతకంటే ఎక్కువగా నిన్ను సంతోషించేలాగా చేస్తాడనమాట. ఆయన ఎంతో సంతోషిస్తాడు ఆ పనిని బట్టి. అది కోరుకుంటున్నాడు ఆయన నీలో నుంచి, నాలో నుంచి. ఈ నా కుమార్తె ఇదిగో పెరిగి పెద్దదై నా కొరకు ప్రయాసపడుతుందేమో, నా భారంలో కొంత, నా కన్నీటిలో కొంత పాలు పంచుకుంటుందేమో, నా దుఃఖ వేదన తీస్తుందేమో అంటున్నాడంట. కాబట్టి మనం ఆయన కొరకు ఎదురు చూసేవారిగా ఉందాం. ఆయన మేలును మనం పొందుకుంటూ ఇతరులకు ఇచ్చేవారిగా కూడా ఉందాం. మనం కూడా అటు రీతిగా ఉందాం. దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నువ్వు మాట్లాడిన మాటను బట్టి వందనాలు. నిజంగానే దావీదు లాంటి ఎదురుచూపు తండ్రి, ఆశతో ఎదురు చూసే కృపను మాకు దయచేయండి. నిజమే ప్రభా, నిన్ను సమాధానపరచాలి, సంతృప్తిపరచాలి, నిన్ను మహిమపరచాలి నాయన తండ్రి. ప్రభా నీ ఆశను తీర్చాలి ప్రభులాడుతున్నాం తండ్రి. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఆ రీతిగా ఆ నిర్ణయం తీసుకున్నారు, వారిని దీవించి ఆశీర్వదించండి, కృప చూపించండి. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే దుఃఖము, వేదనతో, కన్నీళ్లతో తండ్రి, సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలతో ఉన్నారు, అయా కుటుంబ సమస్యలతో ఉన్నారు తండ్రి, ఇంకా చెప్పలేని వేదనతో ఉన్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకుని అయ్యా చూసిన ప్రతి బిడ్డ దుఃఖానికి సమాధానం కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, సమాధానం వచ్చునుగాక అంటున్నాం. బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని, చూసిన ప్రతి ఒక్కరికి తండ్రి మంచి ఆరోగ్యం, ఆయుష్, దీర్ఘాయుష్, కృప, కాపుదల, క్షేమం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.